శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. దేవాలయ దర్శనం ద్వారా అన్ని సమస్యల నుంచి ఎలా బయటపడొచ్చో, ఏ దేవాలయాలు ఎప్పుడు దర్శించుకోవాలో, ఏ సమస్యకు ఏ దేవాలయాలు దర్శిస్తే ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే విద్యలో రాణించాలన్నా, ఉద్యోగపరంగా సక్సెస్ రావాలన్నా, వ్యాపారంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలన్నా ఉదయం పూట విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయాలకు ఉదయం పూట వెళ్తూ ఉంటే విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో బాగా సక్సెస్ తొందరగా వస్తుంది. అలాగే సాయంకాలం పూట శివాలయానికి వెళితే అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చు. మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. 41 రోజులు ఈ ప్రత్యేకమైన టైమింగ్స్ ఉన్నప్పుడు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే 41 రోజులు పూర్తయిన తర్వాత మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే ఆ కష్టం నుంచి తొందరగా బయటపడవచ్చు. కాబట్టి ఉదయం పూట విష్ణు సంబంధమైన ఆలయాలకు వెళ్ళాలి, సాయంకాలం పూట శివ సంబంధమైన ఆలయాలకు వెళ్ళాలి. ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఏ రోజైనా శనిహోర ఉన్న సమయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. మనకు ప్రతిరోజు కూడా హోరా కాలాలు అని ఉంటాయి. హోరా చక్రం చార్ట్ అని పంచాంగంలో ఉంటుంది. ఆ హోరా చక్రం చార్ట్ చూసుకొని మీరు ఎప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలన్నా ఆ రోజు శనిహోర ఏ టైంలో ఉందో చూసుకోండి. శనిహోర ఉన్న టైంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసి వస్తే ఆంజనేయ స్వామి వెంటనే అనుగ్రహిస్తాడు, మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. శనివారం అయితే ఈ శనిహోర టైమింగ్స్ ఉదయం 6 నుంచి 7 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కూడా ఉంటుంది. ఈ శనిహోర ఉన్న టైమింగ్స్లో శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళొచ్చు. మిగిలిన రోజుల్లో అయితే హోరా చక్రం చూసుకొని శనిహోర ఉన్న టైంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. అలాగే జీవితంలో పెద్ద కష్టాలు వచ్చినా, స్నేహితుల వల్ల మోసపోతున్నా, అనుకోకుండా ధన నష్టం జరిగినా అవన్నీ పోవాలంటే రాహుకాలంలో దుర్గాదేవి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు రాహుకాలం ఎప్పుడుందో చూసుకుని ఆ రాహుకాలం ఉన్న సమయంలో దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న, రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకున్న పెద్ద పెద్ద కష్టాల నుంచి బయటపడవచ్చు. స్నేహితుల వల్ల రాబోయే మోసాల నుంచి బయటపడవచ్చు. ధనపరమైన మోసాల నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే జన్మజన్మల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే, దానివల్ల ఆర్థికంగా చితికిపోతే పౌర్ణమి రోజు దేవాలయ దర్శనం చేయండి. ఎప్పుడైనా సరే మీ ఇష్టదైవం ఆలయం పౌర్ణమి రోజు దర్శనం చేసుకోండి. పౌర్ణమి రోజు చేసే దేవాలయ దర్శనం జన్మజన్మలుగా ఉన్న దరిద్రాన్ని పోగొడుతుంది. అలాగే కొన్ని దేవాలయాలు నదీ తీరంలో ఉంటాయి, కొన్ని సముద్ర తీరంలో ఉంటాయి, కొన్ని కొండల మీద ఉంటాయి, కొన్ని దేవాలయాలు వనాల్లో ఉంటాయి. నదీ తీరంలో ఉన్న దేవాలయాలు దర్శిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి. సముద్ర తీరంలో ఉన్న దేవాలయాన్ని దర్శిస్తే కొన్ని వేల జన్మల నుంచి వెంటాడుతున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఆర్థికంగా బాగా చితికిపోయిన వాళ్ళు, ఆదాయ మార్గాలు సరిగా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఖర్చులు ఎక్కువ ఉన్నవాళ్ళు సముద్ర తీరంలో ఉన్న ఏదైనా దేవాలయాన్ని దర్శించండి. సముద్ర తీరంలో ఉన్న దేవాలయ దర్శనం జన్మల నుంచి వెంటాడుతున్నటువంటి దరిద్ర బాధలన్నీ పోగొడుతుంది. కొండల మీద ఉన్న దేవాలయ దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుంది. కొన్ని వనాలలో దేవాలయాలు ఉంటాయి, వనాలలో ఉన్న దేవాలయాలు దర్శనం చేసుకుంటే జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద కష్టాల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఆటంకాలు వస్తున్నా, గృహయోగం తొందరగా రాక ఇబ్బంది పడుతున్నా 9 శుక్రవారాలు మీ ఇంటి దైవం ఆలయ దర్శనం చేయండి, లేదా గ్రామ దేవతల ఆలయ దర్శనం చేయండి. 9 శుక్రవారాలు గ్రామ దేవతలను దర్శనం చేసుకున్న, ఇంటి దైవం ఆలయ దర్శనం చేసిన, ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఆటంకాలు కానీ, గృహయోగానికి సంబంధించిన ఆటంకాలు కానీ అవన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదు, ఎప్పుడు ఒకరంటే ఒకరికి పడటం లేదు అనుకున్నప్పుడు ఏదైనా జీవనదీ తీరంలో ఉన్న దేవాలయాన్ని దర్శనం చేసుకొని ఒక రాత్రి నిద్ర చేసి రండి. లేదా పుష్కరిణిలో స్నానం చేయండి. దేవాలయాల్లో కొన్ని చోట్ల పుష్కరిణులు ఉంటాయి. ఆ పుష్కరిణిలో స్నానం చేసి ఆ దేవాలయంలో నిద్ర చేసి వస్తే కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే జీవితంలో ఎప్పుడూ కష్టాలు నష్టాలు బాగా ఎదుర్కొంటున్న వాళ్ళు 9 సార్లు ఏదైనా దేవాలయంలో భగవంతుడి సుప్రభాత సేవలో పాల్గొనండి. జీవితంలో 9 సార్లు ఏదైనా భగవంతుడి దేవాలయంలో సుప్రభాత సేవలో పాల్గొంటే పెద్ద పెద్ద కష్టాలు నష్టాలు అన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా
దేవాలయ దర్శనం అనేది అనేక రకాలైన సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తుంది, సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. మీ పేరును బట్టి ఏ ఫేసింగ్ ఇల్లు మీకు బాగా కలిసి వస్తుందో, ఏ సింహద్వారం ఉన్న ఇంట్లో ఉంటే మీకు విశేషంగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఓన్ హౌస్లో ఉంటున్నా లేదా రెంట్ హౌస్లో ఉంటున్నా మీ పేరును బట్టి ఏ ఫేసింగ్ ఇల్లు మీకు బాగా కలిసి వస్తుందో ఆ ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఉండాలి. అప్పుడే మీకు అదృష్టం కలిసి వస్తుంది. లేకపోతే ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. అలా సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తుశాస్త్రపరంగా వర్గును బట్టి మీ పేరును బట్టి ప్రత్యేకమైన ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఉండాలని వాస్తుశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళ పేరు తీసుకున్నప్పుడు ఆ నుంచి అహా వరకు పేరులో మొదటి అక్షరం ఉన్నట్లయితే దాన్ని ఆ వర్గు అనే పేరుతో పిలుస్తారు. ఆ నుంచి అహా వరకు ఈ లెటర్స్లో ఏవైనా సరే, ఈ అక్షరాల్లో ఏవైనా సరే మీ పేరులో మొదటి అక్షరం ఉంటే దాన్ని వాస్తుశాస్త్రపరంగా ఆ వర్గు అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆ వర్గు వాళ్ళు అంటే ఆ నుంచి అహా వరకు ఏ అక్షరమైనా మీ పేరులో మొదటి అక్షరం ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు తూర్పు ఫేసింగ్ ఇంట్లో, పడమర ఫేసింగ్ ఇంట్లో, దక్షిణం ఫేసింగ్ ఇంట్లో ఉండాలి. వాళ్ళకి ఉత్తరం ఫేసింగ్ ఇల్లు పనికిరాదు అని వాస్తుశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కా ఖ గా ఘ ఇన్య ఈ 5 అక్షరాలని కావర్గు అనే పేరుతో పిలుస్తారు. అంటే మీ పేరులో మొట్టమొదటి అక్షరం కా ఉందనుకోండి, కిరణ్ అనే పేరు ఉందనుకోండి, దాన్ని కావర్గు అంటారు. కావర్గు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే దక్షిణ ఫేసింగు, పడమర ఫేసింగు బాగా కలిసి వస్తుంది. తూర్పు ఫేసింగు, ఉత్తరం ఫేసింగ్ ఇల్లు వాళ్ళకి పడదు. కాబట్టి కావర్గు వాళ్ళు కా ఖ గా ఘ ఇన్య అనే అక్షరాలతో పేరులో మొదటి అక్షరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దక్షిణ ఫేసింగ్ ఇంట్లో కానీ పడమర ఫేసింగ్ ఇంట్లో కానీ ఉండండి. తూర్పు ఫేసింగ్ ఇంట్లో, ఉత్తర ఫేసింగ్ ఇంట్లో ఉంటే ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత చాచా జాఝాయిని అంటే చావర్గు. చరణ్ అనే పేరు తీసుకున్నారనుకోండి, మొట్టమొదటి అక్షరం చా. ఇలా చాచా జాఝాయిన్య చావర్గు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు అదృష్టం బాగా కలిసి రావాలంటే తూర్పు ఫేసింగ్ ఇంట్లో, పడమర ఫేసింగ్ ఇంట్లో, ఉత్తర ఫేసింగ్ ఇంట్లో ఉండండి. దక్షిణ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మాత్రం అదృష్టం కలిసి రాదు. కాబట్టి చావర్గు వాళ్ళకి దక్షిణం ఫేసింగ్ పడదు. అలా ఉంటే మాత్రం ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాగే టావర్గు టా ఠా డా ఢా నా అంటే పేరులో మొదటి అక్షరం ఎవరికైనా టా ఠా డా ఢా నాల్లో ఉంటే కనుక వాళ్ళని టావర్గు అంటారు. వాళ్ళకు కూడా తూర్పు ఫేసింగు, పడమర ఫేసింగు, ఉత్తర ఫేసింగ్ ఇళ్ళు పనికొస్తాయి. దక్షిణ ఫేసింగ్ ఇల్లు పనికిరాదు. దక్షిణ ఫేసింగ్ ఇంట్లో ఉంటే ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాగే ఆ తర్వాత తా థా దా థా నా దీన్ని తావర్గు అంటారు. అంటే పేరులో మొదటి అక్షరం ఎవరికైనా సరే తా థా దా థా నాల్లో ఏదైనా అక్షరం ఉంటే, తరుణ్ అంటే తావర్గు. ఈ తావర్గు వాళ్ళు ఎవరైనా సరే తూర్పు ఫేసింగ్ ఇంట్లో కానీ అదేవిధంగా ఉత్తర ఫేసింగ్ ఇంట్లో కానీ ఉండాలి. దక్షిణం పడమర ఫేసింగులు వీళ్ళకి పనికిరావు. అలా ఉంటే మాత్రం తావర్గు వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత పాఫా బాఫామా దీన్ని పావర్గు అంటారు. అంటే పేరులో మొదటి అక్షరం పా కానీ లేకపోతే బా కానీ ఇట్లా పాఫా బాఫామా ఈ పావర్గు వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకు కూడా తూర్పు ఫేసింగు, ఉత్తర ఫేసింగు పనికొస్తుంది. వాళ్ళకి దక్షిణము పడమర ఫేసింగులు పనికిరావు. అలాంటి ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళకి ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత యా రా లా వా దీన్ని యావర్గు అంటారు. ఎవరికైనా పేరులో మొదటి అక్షరం యా వచ్చినా, రా వచ్చినా, లా వచ్చినా, వా వచ్చినా దాన్ని యావర్గు అంటారు. ఈ యావర్గు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తూర్పు, పడమర, దక్షిణం ఫేసింగ్ ఇళ్లలో ఉండాలి. వీళ్ళకు ఉత్తరం ఫేసింగ్ పడదు. యావర్గు వాళ్ళు ఉత్తర ఫేసింగ్లో ఉంటే అది కుబేర స్థానం అయినా సరే ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాగే చివరగా శా షా సా హా ఈ 4 అక్షరాలను శావర్గు అంటారు. పేరులో మొదటి అక్షరం శా కానీ, షా కానీ, సా కానీ, హా కానీ ఉంటే దాన్ని శావర్గు అంటారు. ఈ 4 అక్షరాల్లో ఏదైనా పేరులో ఫస్ట్ లెటర్ ఉన్నవాళ్ళు, మొదటి అక్షరం ఉన్నవాళ్ళు ఈ శావర్గు వాళ్ళు ఎప్పుడైనా సరే తూర్పు ఫేసింగ్ ఇంట్లో, దక్షిణం ఫేసింగ్ ఇంట్లో ఉండాలి. వాళ్ళు ఉత్తరం ఫేసింగ్, పడమర ఫేసింగ్ ఇంట్లో ఉండకూడదు. అలా ఉంటే అసలు ఏది కలిసి రాదు. కాబట్టి ఎవరైనా సరే
మీరు ఓన్ హౌస్లో ఉంటున్నా, రెంట్ హౌస్లో ఉంటున్నా, మీ పేరులో మొదటి అక్షరం ఏదో చూసుకోండి. ఆ మొదటి అక్షరం ఏ వర్గులో ఉందో చూసుకోండి. ఆ మొదటి అక్షరం వర్గుని బట్టి మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉండాలో తెలుసుకోండి, ఏ సింహద్వారం ఉన్న ఇంట్లో ఉండాలో తెలుసుకోండి. అలానే ఉండండి. వేరే విధంగా ఉంటే మాత్రం మీరు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి, అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మీ పేరుకు తగ్గ ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఉంటే మాత్రం మీరు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.